దేవుని వాక్యమందు ఆసక్తి గల వారికి, దేవుని యొక్క జ్ఞానమును వెతకాలనుకునే వారికి, దేవుని యొక్క వాక్య సారాంశం చేత విశ్వాసాన్ని దృఢపరుచుకుని జీవించాలి అనుకునే వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. నేను ఈ సమయంలో మాట్లాడాలి అనుకునే విషయము క్రీస్తును వెంబడించుట అనే విషయము. వెంబడించుట అనగా వెనక వచ్చి నిలబడుట కాదు. నేను కూడా వెనక లైన్లో ఉన్నాను అని చెప్పడం కూడా కాదు. ఇది ఒక బాధ్యత, క్రమశిక్షణ, ఒక గురి కొరకు ముందుకు సాగే విధానము. వెంబడించే వారిని అనుసరించుట, దేని నిమిత్తము వెంబడిస్తున్నాము అనే దాని విషయమైన సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండుట. వెంబడించుట అనగా ఎందుకు వెంబడించాలో మనము తెలియాలి. అది ఏంటి? యేసుక్రీస్తును వెంబడించడం వల్ల ఏంటి మనకు, ఆయన దగ్గర ఏముంది అనే విషయం మనం ఒకసారి ఆలోచిస్తే, యేసుక్రీస్తు అన్ని పాత్రల్లో ఆయన ఉంటాడు. ఆయన యేసుక్రీస్తు సూర్యుడు, నీతి సూర్యుడు. యేసుక్రీస్తు నిత్యజీవము. యేసుక్రీస్తు కల్మషం లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి, పాపుల్లో చేరనివాడు. ఆయన గురించి చెప్పడానికి జీవితమే సరిపోదు. అలాంటి వ్యక్తిని వెంబడించుట. అయితే వెంబడించడానికి ఎలా వెంబడించాలి అనే విషయం కూడా యేసుక్రీస్తు వారు తెలియజేశాడు. ఆయన మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుదాము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఇది ఆయన చెప్పిన విషయం. ఎవడైనా వెంబడించాలంటే మందలుగా కాదు, సమూహంగా కాదు. ఎవరైనా భూమి మీద, ఈ భూమండలం మీద మానవుడనే వాడు ఎవడైనా ఆయన వెంబడించాలి అంటే తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించాలి. ఈ లోకంలో మనకున్నవన్నీ కూడా భౌతికమైనవి. ఏదైనా సరే అది భౌతికమైనవి మనం కలిగి ఉన్నాం. మనము కలిగి ఉన్నది ఏది కూడా, అంటే వ్యక్తిగతంగా మనం వెంబడిస్తున్న విధానం ఏంటంటే భౌతికమైన జీవన విధానాన్ని మనం వెంబడిస్తున్నాం. అందులో ఏముంటాయి? మనకి కనీస అవసరతలు ఉంటాయి. ఆ జీవన విధానానికి కావలసిన విషయాలు ఉంటాయి. ఇల్లు కానీ, ఉద్యోగం కానీ, భార్య పిల్లలు, ఆర్థికపరమైన స్థితిగతులు, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి. వాటిని మనం వెంబడిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం వెంబడించే విషయం మరొకటి ఏంటంటే అది క్రీస్తుని వెంబడించుట. అంటే ఏవైతే మన జీవన విధానంలో మనం కలిగి ఉన్నామో వాటికి అంత ప్రాధాన్యత కాకుండా ఒక ప్రాముఖ్యమైన దాన్ని వెంబడిస్తున్నాము అనే ఆలోచన కలిగి ఉపేక్షించుకుని మన భారము మనము ఎత్తుకుని మోస్తూ ఆయనను వెంబడించాలి. ఇది తొలిమెట్టు. ఒక విశ్వాస జీవితంలో ఒక క్రీస్తుని వెంబడిస్తున్నాము అనే విషయంలో ఇది ఒక తొలిమెట్టు. ఆయనను వెంబడించడానికి ఇది ప్రాముఖ్యమైనది. ఎలా వెంబడించాలంటే, ఉపేక్షించుకోవడం అంటే ఏంటి?
తను తాను వ్యర్థం చేసుకోవడం, తనకు తానుగా ఏమీ లేకుండా చేసుకోవడం, అన్నీ వదులుకొని సిద్ధపడి రావడం, ఈ లోక సంబంధమైనది నీ కొరకు ఏది ఉండకూడదు. నిన్ను లోకంలోనికి లాగేసేది, తన వైపుకి నుండి తిప్పేసుకునేది నీ దగ్గర ఉండకూడదు. అలాంటివన్నీ కూడా విడిచిపెట్టుకుని రావాలి. అది ఉపేక్షించుకుంటారుగా. తర్వాత తన సిలువను ఎత్తుకోవాలి. సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి? తన బాధ్యత తానే తీసుకోవాలి, తన భారం తానే భరించాలి, ఓర్పు సహనంతో ముందుకు సాగాలి, శ్రమలో కుళ్ళిపోకుండా వెనద్దర నిలబడాలి. అది తన సిలువను ఎత్తుకున్నట్టంటే. ఎందుకు వెంబడించాలి ఆయనను? ఆయన దగ్గర ఏముంది? లోకంలో లేనిది ఆయన దగ్గర ఏముంది? ఆయన వెంబడిస్తున్నామంటే మన దగ్గర లేదు. అది మన దగ్గర ఉన్నది కాదు, ఆయన దగ్గర ఉన్నది ఒక ప్రత్యేకమైంది ఉంది ఆయన దగ్గర. అందుకే ఆయన వెంబడిస్తున్నాం. మనం వెంబడించాలి. ఎందుకు వెంబడిస్తున్నామంటే ఆయన దగ్గర ప్రత్యేకమైంది ఉంది ఏదో. అది ఎందుకు వెంబడించాలి అంటే ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పను. జీవపు వెలుగు. జీవం అంటే ఏంటి? చలించేది, బ్రతికేది, ఉనికి కలిగి ఉండేది జీవము. దానికి అది ఉంటుంది. ఇప్పుడు మనలో ఉండే జీవము తాత్కాలికమైన జీవము. ఈ జీవం మనకు ఎందుకు ఉందంటే, దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి. ఆ నిత్య జీవం అనేది సంపాదించుకోవడానికి మనము ఆయనను వెంబడిస్తున్నాము. అందుకే అంటున్నాడు ఆయన జీవపు వెలుగు. ఆయన చీకటి కాదు, వెలుగు. వెలుగు అంటే చూడగలిగేది. చూడాలి అంటే నువ్వు బ్రతుకుంటాను కదా, నిన్ను బ్రతికింపజేసేది. వెలుగు అంటే నువ్వు చూడగలిగేది. చూడాలంటే నువ్వు బ్రతుకుండాలి, నిన్ను బ్రతికింపజేసేది అని అర్థం వచ్చే విధంగా వెలుగనే మాట తెలియచేయబడుతుంది. ఎందుకంటే దుష్కార్యము అంటే ఈ లోక సంబంధమైన విషయాలతో కనెక్ట్ అయిపోయి అందులో నుంచి బయటకు రాలేకుండా ఉండే జీవన విధానం అంతా కూడా దుష్కార్యంగానే పిలువబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 20-21 వచనాల్లో, దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలకు కనపడుకుంటున్నట్లు వెలుగునందుకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునందుకు వచ్చును. ఇది వెలుగు, ఆరిపోయేది కాదు, శాశ్వతమైన వెలుగు యేసుక్రీస్తు నందుంది. అది అందులో ఉంటే నీకు ఎప్పుడు వెలుగే ఉంటుంది, నీకు చీకటి రాదు నీ జీవితంలో ఇంకా. కాబట్టి దుష్క్రియలు, ఈ లోకంలో బ్రతికేద్దాము, లోకానుసారంగా బ్రతికేద్దాము, లోక సంబంధమైన విషయాలతో కాలం గడిపేద్దాము అనుకునేవారు క్రీస్తులోనికి రాలేరు, ఆయన వెంబడించలేరు. వెలుగంటే ఏంటి? వాక్యము, జ్ఞానము, దైవజ్ఞానము, జీవము. అది ఈ మూడు క్రీస్తే కదా. యేసుక్రీస్తు దేవుని వాక్యము, దేవుని జ్ఞానము, దేవుని యొక్క నిత్యత్వము. 119వ కీర్తన 130 ఆ వెలుగనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోగలము. నీ వాక్యములు వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఏం తెలివది? నిత్య జీవాన్ని సంపాదించుకునే తెలివి. ఈ భూమి మీద మనం బ్రతకడానికి సంపాదించుకునేది కాదు అది. ఆ తెలివి మనం చదువుకునే చదువులో మనం సంపాదించుకునే భూములు, మనం ధరించే వస్త్రాలు, మనం అలంకరించుకునే ఆభరణాలు, మనం వాడుకోవడానికి మన దగ్గర ఉండే ధనము, డబ్బు, లేదా ఒక ఉన్నతమైన స్థితితో ఇది కాదు వెలుగది. తెలివినిచ్చేది ఇవేమి తెలివినివ్వవు. మనం కలిగి ఉన్నవి అన్నీ కూడా
మనకు తెలివితేటలేమో అవి. మనం వెంబడించేది ఏంటంటే వెలుగును వెంబడిస్తున్నాము, తెలివిని వెంబడిస్తున్నాము. తెలివి లేని వారికి తెలివినిచ్చేది అది ఎక్కడుంది అంటే యేసుక్రీస్తు దగ్గర ఉంది. అది ప్రపంచంలో ఎవరి దగ్గర లేనిది యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. అదేంటంటే నిత్య జీవము. ఎవరి దగ్గర లేదు. ఎంతో మంది మహానుభావులు లోకంలో పుట్టారు, చనిపోయారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. గొప్ప గొప్పగా వారు బ్రతికిన స్థితిగతులు కలిగి ఉన్న వారు చనిపోయారు. కొంతమంది ఇంకా జ్ఞాపకంలో ఉన్నారు. కానీ వీళ్ళ ఎవరి దగ్గర కూడా నిత్య జీవం అనేది లేదు. ఒక్క యేసుక్రీస్తు దగ్గర మాత్రమే నిత్య జీవం ఉంది. అందుకే ఆయన వెంబడించడం అనేది ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. ఎందుకంటే వెలుగంటే దేవుని యొక్క హృదయాలోచనది, దేవుని యొక్క ఆలోచన వ్యవస్థ వెలుగు. ఆ దేవుని యొక్క ఆలోచన వ్యవస్థే యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము, ఆయనలో జీవం ఉంది. వెలుగు అంటే కళ్ళు తెరిచి చూచే దాన్ని వెలుగు అంటారు. కళ్ళు మూసుకుంటే చీకటి. మూయబడిన స్థితి అనేది, కళ్ళు మూయబడిన స్థితి అనేది మరణము. కళ్ళు తెరుచుట జీవము, వెలుగు. అది ఆయనలో ఉంది. ఏ మానవుల్లో కూడా లేదు. అది కళ్ళు తెరిచి ఉంచే స్థితినిచ్చేది, అంటే నిత్యము జీవింపజేసే ఆ యొక్క శక్తి అనేది ఆయన ఒక్కడి దగ్గరే ఉన్నది. అందుకొరకే ఆయనను వెంబడించడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయము. నీ కన్నులు రెప్పపడవు, నీ మూత పడనీయకుండా యుగయుగములు కూడా నీవు కళ్ళు తెరిచి చూసే విధంగా, అంటే నిత్యము జీవించే విధంగా ప్రతి మనిషికి ఆ విధమైన అవకాశం కలిగించే గొప్ప విషయం ఆయన దగ్గర ఉంది. 1 యోహాను 1:5 మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలిగే ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడు వెలిగే ఉన్నాడు, ఆయన చీకటి ఉండదు. ఆయన కనులు ముగిడు, ఆయన జాగరూకుడు, ఆయన నిద్రపోడు కొరకడు. అంటే కళ్ళు తెరిచి ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఎప్పటికీ బ్రతుకుంటాడని అర్థం. మన కన్నులు మూతపడనీయుడు. మన కన్నులు తెరిచే విధంగా, చూచే విధంగా, చలించే విధంగా, బ్రతికే విధంగా, ఎల్లప్పుడూ ఊరికి కలిగే విధంగా, నిత్యము జీవించే విధంగా మనం ఉండడానికి కావలసిన విషయం అనేది యేసుక్రీస్తులో ఉన్నది. అందుకే ఆయనను వెంబడించుట అతి ప్రాముఖ్యమైన విషయము. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే దేవుని వాక్యమును, దేవుని జ్ఞానాన్ని, జీవమును పొందుకొనుట అనే కదా అర్థము. యోహాను 6వ అధ్యాయము 51వ వచనములో జీవాహారము నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారము నేనే అంటున్నాడు. జీవాహారము ఆయన శరీరం అంటే వాక్యమే కదా. ఆయన శరీరం అంటే రక్తమాంసాలు కాదు కదా. శరీరం అంటే కేవలము గుర్తది, భౌతికమైన రక్తమాంసాలు కాదవి. రక్తం అంటే ప్రాణము, అది శరీరంలో ఉంటుంది. టోటల్గా రెండు కలిపితే జీవము. అంటే ఒక మనిషిని జీవింపజేసే విషయంగా ఆ విషయాలు తెలియజేయబడ్డాయి. యేసుక్రీస్తు వారికి ఒక సందర్భము ఎదురైంది. ఆయన ముందుసారి వచ్చినప్పుడు ఒక ధనవంతుడు ఆయన ముందుకు వచ్చాడు. అతడు ఏమంటాడంటే, నిత్యజీవానికి వారసుడు వాడని నేనేం చేయాలి, ఏం చేస్తే నాకు నిత్యజీవం వస్తుంది అని అడిగాడు. అతని దృష్టిలో ఏంటి, అతను ధనవంతుడు, ధనమును గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాడు. అతను తనున్న స్థితి, తనుండే హోదా, తనుండే డిగ్నిటీ, ఇదంతా గొప్ప స్థితిగా భావిస్తున్నాడు ధనవంతుడు కాబట్టి. అయితే తనకుండే ఆ యొక్క భౌతికమైన ఆశీర్వాదం అనేది నిత్య జీవాన్ని ఇవ్వలేదు అతనికి.
అందుకైతే అడుగుతున్నాడు. అతనికి ధనవంతుడు, అతను అన్ని కలిగి ఉంటాడు. అతను ధనవంతుడు అంటే అన్ని కలిగి ఉంటాడు కదా. అతనికి ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కానీ అతను ఏమడుగుతున్నాడు? నేను నిత్య జీవనం పొందుకోవడానికి ఏం చేయాలి అంటే తన దగ్గర ఉన్నది ఏది కూడా నిత్య జీవం ఇవ్వదని కదా తనకు అర్థమైంది. ఇప్పుడు అన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అతను అన్ని ఉన్నా కానీ నిత్య జీవం అనేది అతను రాదు దానివల్ల అని చెప్పేసి అతను తెలుసు, అతనికి అర్థమవుతుంది. అందుకే అడిగాడు యేసుక్రీస్తు అని, నేనేం చేయాలి? నా దగ్గర డబ్బు ఉంది, భూములు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, అంతా ఉంది. కానీ నిత్య జీవానికి వారసుడానికి నేనేం చేయాలి అంటే తను ఏమనుకుంటాడంటే ఇవన్నీ ఉంటే గొప్ప స్థితి అని అనుకుంటున్నాడు. కానీ నిత్య జీవం ఎక్కడుంది? ఎవరిని అడుగుతున్నాడు? వచ్చి నిత్య జీవాన్ని ఇచ్చే నిత్య జీవాన్ని అడుగుతున్నాడు యేసుక్రీస్తుని. ఆయన కదా నిత్య జీవం. నిత్య జీవం దగ్గరికి వచ్చి నిత్య జీవం ఎలాగని అడుగుతున్నాడు నిత్య జీవాన్ని. కాబట్టి ఆ విషయం అనేది లోక సువార్త 18వ అధ్యాయం 18వ వచనం 18 నుంచి 25వ వచనాల వరకు ఇవన్నీ ఉన్నాయి. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏం చేయగలనని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు. విభజింపవద్దు, నరహత్య చేయవద్దు, దెంగలిపవద్దు, అబద్ధ సాక్ష్యం పరగవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యం నుండి వీటన్నిటిని నేను అనుసరించి వచ్చున్నాను. యేసు ఒకటి అంటాడు కదా, విని నీ కొంకను ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీ వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడి పడగా యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని చెప్పాడు. అంటే భౌతికమైన ఐశ్వర్యం అనేది నిత్యజీవం కాదు. అది తీసేస్తేనే వస్తుంది నిత్యజీవం నీకు. అది నువ్వు అందుకే అన్నాడు, ఇలాంటి విషయాలను ఉపేక్షించుకోవాలి. నువ్వు నీకు ఎంత అవసరమో అంత కలిగిన దాన్ని ఉంచుకోవాలి. నువ్వు ఆ కలిగిన వాటితో తృప్తి పొందాలి. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే జీవం కొరకు నీ గురి ఉండాలి. ఎందుకు వెంబడించాలంటే నిత్య జీవం నాకు కావాలి అనే గురి కొరకు. అదే ఒక్కటే, ఇంకా నిత్య జీవం నాకు కావాలి, నిత్య జీవం నేను పొందుకోవాలి అనే ఒక గురి మాత్రమే నీ ముందు ఉంటుందంతే. మిగతా లోక సంబంధం ఏవి కూడా నిత్య జీవం ఇవ్వలేవు కాబట్టి వాటిని ఉపేక్షించుకుని నువ్వు ఆయనను వెంబడించాలి అనే విషయాన్ని ప్రభు వారు చెప్పాడు. ఇక్కడ ధనవంతుడు కూడా చెప్పాడు, ఒక అధికారికి చెప్పాడు. అది అతను బాగా డబ్బున్నవాడు, కానీ అతను రాలేకపోయాడు. తన డబ్బే గొప్పదిగా భావించాడు. కాబట్టి యేసుక్రీస్తునే జీవం కావాలి అంటే లోకాన్ని వదులుకోవాలి, అప్పుడే నీకు నిత్యం వస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యంగా చెప్పబడుతుంది. క్రీస్తుని వెంబడించడం అంటే నిన్ను ఉపేక్షించుకుంటేనే అందులో ఉండగలవు. లేకపోతే నీ స్థితి అనేది లోకంలో లోకానుసారంగా లోక విషయాల్లో నువ్వు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ నిత్యజీవాన్ని నేను పొందుకుంటాను అనే భ్రమలో ఉంటే నిత్యజీవం రాదు, అది భ్రమగానే మిగిలిపోతుంది. ఆ విషయాలు మనము జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు మనకి బోధపరచబడుతున్నాయి. ఏదో లోక ప్రయోజనం ఆశించి వచ్చేవాడు ఎవరైనా సరే ఒక చోట నిలకడగా ఉండలేరు. ఏదో ఒక ప్రయోజనం కోసం వస్తే, క్రీస్తులోకి వస్తే మాకు అవి జరుగుతాయి, యేసు ప్రభువులో ఉంటే మాకు ఇవి వస్తాయి, ఈ కలిసి వస్తాయని ఇవన్నీ కూడా నిత్యజీవ సంబంధమైన విషయాలు కావు. చాలా మంది చెప్పుకుంటారు కదా ఈ విషయాలు. మేము ప్రభువు నమ్ముకున్న కాచి మాకు కలిసి వచ్చినాయండి, మేము భూములు కొనగలిగామండి, ఆస్తులు సమకూర్చామండి, ఒకప్పుడు లేకపోతే ఇప్పుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నామంటే ఇదంతా ఏంటంటే నిత్యజీవానికి సంబంధించింది కాదు అని ప్రభు చెప్తున్నాడు. ధనవంతుడు అదే కదా అడిగాడు, అది తీసేస్తే వస్తాంటే నిత్యజీవం. యేసు ప్రభు వారు, నువ్వు కలిగే సంపేసి బేదకి ఇచ్చాయి, నువ్వు సింగిల్ కదా, నువ్వు ఉపేక్షించుకుని నీ చెల్లుకున్న దగ్గర రా, నేను ఇస్తాను నిత్యజీవం నీకు, నీ దగ్గర ఉన్నది కూడా నీకు నిత్యజీవం ఇవ్వదని చెప్పేశాడు ప్రభు వారు. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన బాధ్యత మనకున్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం ఇరువాడే గాని ఐహిక విచారమును
ధనమోసనమును ధనమోహమును ఆ వాక్యం నడిచివేయను కనుక వాడు నిష్ఫలుతాడు. ధనమోహం కలిగిన వాడు నిత్య జీవానికి అర్హుడు కాడు, నిష్ఫలమైపోతాడు. దాంట్లో ఫలించలేడు దాంట్లో. అలాగే దేమ అనే వ్యక్తి గురించి కొలస్సీ పత్రికలో 4:14 ఫిలెమోను పత్రిక 1:24 ఒకప్పుడు దేమ అనేవాడు చాలా సంతోషంగా అంగీకరించాడు ప్రభుని. కానీ ఈ లోకాన్ని ఆశించి దేవుళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. విశ్వాసం తొలగిపోయాడు ధనాపేక్ష కలిగి. ధనాపేక్ష అనేది విశ్వాసం నుంచి తొలగిపోయేటట్లుగా చేస్తారు తప్ప విశ్వాసం నిలకడగా ఉండేటట్లుగా చేయదు. క్రీస్తుని వెంబడించడం అంటే ఈ లోక సంబంధమైన వాటికి దూరంగా ఉండటం. ఆయన శిష్యులు అన్ని విడిచిపెట్టారు కదా, అన్ని విడిచిపెట్టేశారు, రమ్మంటే వచ్చేసారు ఆయన కూడా. అది క్రీస్తుని వెంబడించడం అంటే. ఆయనతో పాటు ఆయన సోదరులతో ఆయనతో పాటు నిలిచి ఉండాలి. అనేకులు ఆయనను విడిచిపోయిన శిష్యులు ఆయన విడిచిపోలేదు. యోహాను సువార్త 6:66 చూస్తే అనేకులు విడిచిపోయారు కానీ ఆయన్ని శిష్యులు మాత్రం ఆయన విడిచిపోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏముంది ఆయన దగ్గర? నిత్యజీవం తప్ప ఈ భౌతికమైన యేసుక్రీస్తు దగ్గర ఏమి లేవు. ఆయనకు ఒక సరైన మంచం లేదు, ఆయనకు పడుకోవడానికి సరైన వసతి లేదు, ఆయన నిలవడానికి సరైన నీడ లేదు, ఆయన పేరు మీద ఒక ఇల్లు లేదు, ఆయన పేరు మీద భూమి లేదు, ఆయన తర్వాత స్థలమే లేదు, ఆయన పాకెట్లో మనీ లేదు, ఆయన గొప్ప స్థాయిలో బ్రతికిన వాడు కూడా కాదు. అలాంటి వాడిని మనం వెంబడించడానికి వచ్చాం. అలాంటి వాడిని వెంబడిస్తున్నాం. క్రీస్తుని వెంబడించాలంటే క్రీస్తు అంటే ఆ స్థాయి, ఈ లోకంలో నుంచి బయటకు వచ్చేసిన స్థాయి. ఎందుకంటే యేసు ద్వారాగా మనకు జీవం వస్తుంది. మరొక విషయంలో లేదు. ఇంకా యేసు క్రీస్తునది నిత్య జీవము. మొదటి యోహాను పత్రిక 5:10 దేవుని ఇంకా చూస్తే మనకి 11 ఈ సాక్ష్యం ఎదురుగా దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించి ఉన్నాడు. ఆ జీవం దయచేశాడు దేవుడు. ఆ జీవము ఆయన కుమారుని ఉంది. దేవుడు అనుగ్రహించిన జీవం అనేది ప్రపంచంలో ఒకే ఒకరి దగ్గర ఉంది. నిత్యజీవం అనేది ఆయన యేసుక్రీస్తు ఒక్కడి దగ్గర ఉంది నిత్యజీవం. మిగతా వాటిలో నిత్యజీవం ఉండదు. మనం వాడుకునే విషయాల్లో మనం గొప్పగా భావించే, మనం వాడుకునే, మనకు కలిగి ఉన్నవి గొప్పగా అనుకునే వాటిలో నిత్యజీవం లేదు. యేసుక్రీస్తు ఒకరి దగ్గర నిత్యజీవం ఉంది. ఆ నిత్యజీవం కొరకే మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం. యేసునందు మాత్రమే నిత్యజీవం ఉన్నది, ఇంకెక్కడా కూడా నిత్యజీవం లేదు. కాబట్టి మనకు జీవమైన ఆయన ప్రత్యక్షం అవుతాడు త్వరలోని. కొలస్సీ పత్రిక 3 ఆ విషయం చదివి మనం ముగింపులోకి పెడదాం. 2 పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని ఒకటి ఎలాగనగా మేము మృతి పొందాము. మీ జీవము క్రీస్తుతో ఒకటి దేవుని దాచపడి ఉంది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. దాని కొరకు క్రీస్తుని వెంబడించాలి. మన జీవం అనేది క్రీస్తుతో కూడా దేవుని దగ్గర ఉంది. అది తీసుకొస్తున్నాడు జీవాన్ని. మన దగ్గర లేదు ఇప్పుడు. అది మనలో నిత్యము బ్రతికించేది యేసుక్రీస్తునందు మాత్రమే ఉంది. అది తీసుకొస్తున్నాడు మనకి ఇవ్వడానికి ఆయన నిత్య జీవాన్ని. కాబట్టి పైన వాటిని అంటే క్రీస్తు మీదే మనం మనసు పెట్టాలి, ఈ భూ సంబంధమైన వాటి కాదు. మన గురి అనేది క్రీస్తు అయి ఉండాలి, అంటే నిత్యజీవమై ఉండాలి. అది నాకు కావాలనే ఆయన మనం వెంబడిస్తున్నాము, అంతే తప్ప ఈ లోక సంబంధమైన అభివృద్ధుల కోసం అయితే కాదు. ఈ విషయం అనేది మనకు తెలియకపోతే నిత్యజీవాన్ని కోల్పోతాము. దేవుడి కొరకు వెంబడిస్తున్నామనే ఆ విషయమే మనకు తెలియకపోతే మనము అయోమయ స్థితిలో ఉండిపోతాము. కాబట్టి మనల్ని మనం ఉపేక్షించుకుని మన సిలువనెత్తుకుని నిత్యజీవం అనే యేసుక్రీస్తుని వెంబడించి ఆయన తీసుకురాబోతున్న నిత్యజీవాన్ని పొందుకుందాము. ఆ విధంగా జీవించినట్లుగా మనమందరం కూడా విశ్వాసం దృఢపరచబడి ఆ గురి వద్దకు మనం చేరదాము. ఆ విధంగా ఉండేటట్లుగా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు.